అరవింద్ కేజ్రీవాల్ వందల కోట్లతో ఏం పార్టీ పెట్టి వందల కోట్లు ఏం పంచలే ఎలక్షన్లలో. ఆ పంజాబ్ అయినా ఢిల్లీ అయినా సరే. మీలాంటి మేధావులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇవాళ మీతో పాటు ఒక డజన్ మంది పేర్లు చెప్పొచ్చు బీసీలు తెలంగాణలో. మీకు అవతల పక్క సరిగ్గా కృష్ణమాదిగ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలని 30 ఏళ్ళు ఉద్యమం చేయడానికి, ఆయన నమ్ముకున్న కులం దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి, ఇన్ని లక్షల మంది బహిరంగ సభలో పెట్టడానికి లోపం ఎక్కడ ఉంది? యు ఆర్ రైట్. ఉద్యమం చేయడానికి పెద్దగా ప్రజలే ఆ డబ్బులను సమకూరుస్తారు. దానికి ఎక్కువ డబ్బేం అక్కడ ఉండదు. తిండి గానీ, ఖర్చులు గానీ ఇవన్నీ దొరుకుతాయి. సానుభూతి పరులుంటారు. కొందరు రైస్ మిల్లర్సు బియ్యం పంపిస్తారు. ఆ ఉద్యమాన్ని స్పాన్సర్ చేయడం అనేది ఉద్యమకారులు ఆ మేరకు చేసుకోగలుగుతారు. కానీ ఎలక్షన్ కొట్లాడడం అనేది కేజ్రీవాల్ ఉదాహరణ కూడా చెప్పినగా నేను మీకు. కేజ్రీవాల్‌ది ఏందంటే 100% అర్బన్ ఏరియా అది. బాగా విసుగొచ్చింది కాంగ్రెస్ పట్ల. 3 సార్లు ఆ షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి. వాళ్ళేం పట్టించుకోవట్లేదు. అర్బన్ ఎమ్యూనిటీస్‌ని పట్టించుకోవట్లేదు. అన్నా హజారేని ముందు పెట్టుకొని కొంతకాలం పాటు ఆయన ఉద్యమం చేసి, ఆయన పట్ల ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచుకొని, ఆయన పోటీ చేసినప్పుడు అమెరికా నుంచి, దూర దేశాల నుంచి కూడా వచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి కేజ్రీవాల్‌కి అనుకూలంగా వాళ్ళు నిలబడ్డారు. అంటే అక్కడ ఉన్న చైతన్యము ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లేదు. బీసీలలో లేదు. అర్బన్ దీనిలో బాగుంటుందది. ఎడ్యుకేషన్ ఉంటది. వాళ్ళకి అవగాహన ఉంటది. కొంత పోలరైజ్ కాగలుగుతారు. ఇప్పుడు కానీ రూరల్‌లో అంత చైతన్యం రాలే. ఏదేమైనా బీసీలో అంటే ఒక పార్టీ మర్రి చెట్టులాగా ఊడలతో పాతుకుపోయిన దాన్ని పెకిలించాలన్నప్పుడు ఓ టైం వస్తది దానికి. దాని మీద వ్యతిరేకతతోనే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని గెలిపిస్తారు. కానీ ఇక్కడ ఈ అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలను ఓడించాలంటే బీసీలు ఫస్ట్ భావజాల వ్యాప్తి జరగాలి. ఆ తర్వాత వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురావాలి. ఇటువంటివి జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేయడానికైనా వాళ్ళు ముందుకు రావాలి. తర్వాత వీళ్ళు భయపడకూడదు. ఆర్థికంగా కొంత ఎదగాలి. ఎందుకంటే చాలామంది తెలివైన నాయకులు బీసీలలో ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు గొంతు విప్పడం లేదు. సో ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ప్రణాళిక ప్రకారం పోయినట్టయితే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒకటి 2 సార్లు కష్టపడితే మూడోసారైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కొంత వేగవంతమైందని నేను అనుకుంటున్నా. ఆ ప్రాసెస్ అనేది భావజాల వ్యాప్తి బాగా జరుగుతూ ఉంది. చిరంజీవికి నేను మీ తరఫున అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన బాగా కష్టపడుతున్నాడు. అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ వచ్చి బీసీలకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత బీసీ ఉద్యమంలోకి వచ్చాడు. అట్లాగే రిటైర్డ్ జడ్జి చాలామంది వాళ్ళు కూడా జడ్జెస్ కూడా వచ్చి మీటింగ్లలో షేర్ చేసుకుంటున్నారు. ఆయన ఉండే కదా మన చంద్రకుమార్ ఉన్నాడు, చంద్రకుమార్ గారు, ఈశ్వరయ్య గారు అయితే వాళ్ళు వృద్ధాప్యం మీద పడుతున్నా కూడా వారు మీటింగ్లలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొంత వాయిస్ రేజ్ చేస్తున్నారు. దీనివల్ల కొంత బీసీలలో చైతన్యం అయితే వస్తున్నది. చూడాలి మరి ఎంత దూరం మనం తీసుకుపోగలుగుతాం ఇది అని. కానీ దీంట్లో ఒకటి అంటే అక్కడక్కడ వింటూ ఉన్నది జరుగుతున్న చర్చ. బీసీలలో ఉన్న కుల భావన, మానసికంగా తాము కొంత ఎక్కువ అనే ఒక భావన, కులాన్ని పట్టుకొని ఆ మనువాదాన్ని మోస్తున్నది బీసీలు అంటే మీరు అంగీకరిస్తారా? వాళ్ళ వెనుకబాటుకు వారి ఆలోచనలో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దౌర్భాగ్యానికి కారణం మనువాదం అంటే మీరు అంగీకరిస్తారా? అంటే మనువాదం ఉండొచ్చు కాదు. ఇప్పుడు దాని మీద పెద్ద ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మనువాదం అనేది ఏం తెలియదు. కానీ మనం ప్రాక్టీస్లో ఉంటాడు, తెలియదు కానీ ప్రాక్టీస్లో ఉంటాడు. ప్రాక్టీస్లో ఉంటారు. అంటే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్నడూ లేనంతగా కులాల ప్రాబల్యం అనేది తెలంగాణలో ఈ మధ్యకాలంలో వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఉద్యమ స్ఫూర్తే తప్ప దాని మీద మేము కూడా ఎప్పుడు క్యాంపస్లో ఉన్నప్పుడు కానీ ఇటీవల కాలం దాకా కానీ తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం కానీ నాది ఏ కులమో ఎవరికి తెలియదు. ఇప్పటికి నాకు చాలామంది వెల్మో అనుకుంటారు. కేసీఆర్ గారితో ఉన్నా కాబట్టి మరి నన్ను కూడా వెల్మో అనుకుంటారు. అయితే నాకు నేను చెప్పుకోవాల్సి వచ్చింది, బాబు నేను వెల్మ కాదు, నేను బీసీ, నేను మున్నూరు కాపు అని చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లా చాలామంది ఒక పేరు గౌడ్ అని పెట్టుకుంటేనో లేకుంటే కృష్ణమాదిగ గారు పెట్టుకున్నట్టు మాదిగ అని పెట్టుకుంటేనో తప్ప బట్ ఏది ఏమైనా కృష్ణమాదిగని అభినందించాలి. ఆ చైతన్యాన్ని అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చాడు. బట్ ఈ అప్పర్ క్యాస్ట్లు అంతా కూడా కులాల వారీగా పోలరైజ్ కావడం అనేది ఇటీవల కాలంలో తెలంగాణలో ఎక్కువగా కనబడుతుంది. 2014 కంటే ముందు మనకు పెద్దగా అది కనబడకపోయేది. కొంచెం సమయం పడుతుంది బీసీలు వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడానికి, ఒక్కటి కావాల్సిన అవసరాన్ని గుర్తించడానికి కొంత భావజాల వ్యాప్తి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నేను అన్నట్టు తెలంగాణ ధూమ్ధాములు ఇట్లాంటివి రావాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఆ పాటలు రాసిన వాళ్ళు కానీ వేదికల మీద తెలంగాణ ధూమ్ధాంలో ఎగిరిన వాళ్ళు కానీ అందరూ దళితులు బీసీలే కదా. నీకు అప్పర్ కాస్ట్ వాళ్ళు చాలా తక్కువ కనబడతారు. ఉద్యమ స్ఫూర్తితో పాటలు రాసిన వాళ్ళు కానీ ఆ కళా బృందాలతోని గంతులేసిన వాళ్ళు కానీ అందరూ మీకు 90% మీకు బీసీ ఎస్సీ ఎస్టీలు 99%. 99% వీళ్ళే కనబడతారు. అదంతా ఇటు తిరగాలి ఇప్పుడు. కానీ ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో రావడంతోనే మీరు చాలా ఆవేశంతో ఉన్నారు. కోపం ఇంటర్వ్యూ వచ్చింది. ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత అంటే నేను ఎందుకు ఒక పద్ధతి ప్రకారంగా ఆవేశం ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? నిన్న ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను సభలో లేను కదా, నేను ఎక్కడ వాయిస్ ఇప్పాలి? మీ దగ్గరనే కదా ఇప్పాల్సింది. సభలో ఉంటే అక్కడ విశ్వరూపం చూపెట్టేవాళ్ళం. అక్కడ మాట్లాడిళ్ళు మాట్లాడలేదని నేను అన్నాను. బట్ ప్రజల్లోకి పోవాలి, ఈ ఈ సోయి రావాలి. నేను బీసీలను కూడా అన్నా ఆ సోయి ఇంకెప్పుడు వస్తుంది అని. ఆ కోపం ఓన్లీ పాలక వర్గాల మీదనే కాదు, ఇంకెంతకాలం మనం ఎడ్రోళ్ళం కాదనేది నిరూపించుకోవాలి కదా. ఎడ్డుగుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అని కేసీఆర్ గారు నిరూపించారు. మరి మనం కూడా ఎడ్డుగుడ్డి బీసీలం కాదు, మనం తెలివైన బీసీలము. ఇంకా మేము అన్యాయం ఇంకానా ఇకపై సాగదు అని చెప్పి శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాసినట్టు జగన్నాథ రథచక్రాలను కదిలించాల్సిన సమయం వచ్చింది కదా. ఇంకా ఒకరినొకరు దోచుకునే పాలన ఎంతకాలం ఉంటుంది? మళ్ళొక మహాప్రస్థానం బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఇకనా ఇకపై సాగదు అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే బీసీలకు మీరన్నమాట ఇప్పటికే తెలంగాణలో నిరసన వచ్చి ఉండాలి అని యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో నిరసన వస్తున్నది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఒకటి జరిగిందని ఒక అసలు రాజకీయంగా ఎమ్మెల్యేం కావాలి కసి కానీ ఎందుకు అది చంపేసి నేను చెప్పిన కదా, డబ్బు చూపెట్టి చంపేశారు. అది మీరు అన్నట్టు కేజ్రీవాల్ గెలవడానికి కావాల్సిన చైతన్యాన్ని అక్కడ ఆయన ఇవ్వగలిగాడు. అన్నా హజారే లాంటి వాళ్ళని తీసుకుపోయి ఉద్యమాలు నడిపాడు. ఇప్పుడు అది జరగాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, తొందరనే లేదు కదా. 29 అదే ఇంకా 3-4 ఏళ్ళు ఉంది. ఎలక్షన్ లోపల సైన్యం సిద్ధం అవుతుందని నేను అనుకుంటున్నా. ఒక్కడే చెప్పగలుగుతాను బుచ్చన్న, బీసీలు ఈసారి అధికారంలోకి వచ్చినా రాకపోయినా బీసీల మద్దతు లేకుండా, బీసీ పార్టీ మద్దతు లేకుండా ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేరు, అధికారాన్ని స్థాపించలేరు. ఖచ్చితంగా ఇవంతా బీజేపీ డీలిమిటేషన్లో పెరుగుతాయి. బీజేపీ బీసీకే ఇస్తుంది, నో డౌట్. ఈటెల రాజేందర్ ఇవాళ కాకపోతే రేపైనా ఆయన అధ్యక్షుడు అవుతాడు. కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చింది మహేష్ కుమార్ గౌడ్కి. బట్ ఎట్లుంటుందంటే అధికారంలో తేవడానికేమో వాళ్ళని ఉపయోగించుకుంటారు, అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి వేరే అవుతారు. ఇప్పుడు 2 సార్లు డి శ్రీనివాసు కాంగ్రెస్కి అధికారం తీసుకొచ్చాడు, ఆయన ముఖ్యమంత్రి అయిందా? కాలే కదా. కేశవరావు గారు అంత సేవలు చేశాడు, ఆయనకి ఏమైనా కేంద్ర మంత్రి ఇవ్వగలిగారా? రాజ్యసభ సీట్ ఇచ్చిన కేంద్ర మంత్రి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాడుకుంటారు బీసీలను. అధ్యక్షుడు ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి ఇస్తాడనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఎవరి మీదనో ఆధారపడకుండా బీసీలే సోయి తెచ్చుకొని తమ పార్టీనే బలోపేతం చేసి తామే అధికారాన్ని పంచుకోవాలి. ఏకపక్షంగా బీసీలు రాజ్యాధికారంలోకి రాకపోయినా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు బీసీ పార్టీ మద్దతు లేకుండా, ఇప్పుడు ఉదాహరణకు 150 సీట్ల 34 + 19 153 అవుతున్నాయి డీలిమిటేషన్. 153లో 52 సీట్లు వచ్చినప్పుడు మెజారిటీ. 3 పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి. 4వ పార్టీగా బీసీ పార్టీ వచ్చిందనుకో, 30 నుంచి 40 సీట్లు వస్తే చాలు, ముఖ్యమంత్రి ఎవరిని పెట్టాలనేది బీసీలు డిసైడ్ చేస్తారు. అది వస్తుందా? 30 నుంచి 40 సీట్లు తెచ్చుకోలేకపోతే ఇంకా అదే కదా పాయింట్ ఇక్కడ. నేను అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇదివరకు ఎమ్మెల్యేలు ఉండి టికెట్ రాక వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు, రాజకీయాలలో అనుభవం ఉంటుంది, గట్టిగా ఉన్నోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని కొంతమందిని పోగు చేసుకోవాలి. ఉదాహరణకు మనం రెడ్లను తీసుకుందాం. రెడ్లలో చాలా రకాలు ఉన్నా సరే రెడ్డి ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు. బీసీ అన్నప్పుడు గౌడు, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపు ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇంట్లో ఎవరి ప్రయారిటీ ఏమని ఎట్లా? అంటే బీసీ పార్టీ వస్తే టికెట్లు అన్నీ బీసీలకే వస్తాయి కదా జనరల్ సీట్లలో. అది బీసీ అంటే ఇప్పుడు మున్నూరు కాపుకి ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపు డామినేషన్ ఉంది. మున్నూరు కాపు డామినేషన్ ఎక్కడ ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ లీడర్సే వస్తారు. జనరల్గా మనకు రాజకీయంగా ఎక్కువ మంది మనకు మున్నూరు కాపులనే కనబడతారు. ఇదివరకు ఉన్న లెజిస్లేటర్స్ కానీ ఎక్కువ వాళ్ళు ఎక్కున్నారు. తర్వాత ఫైనాన్షియల్గా గౌడ్ స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత కొంత యాదవులు కూడా స్ట్రాంగ్ అయిన్లు ఈ మధ్య అయిన్లు. కొంత ఆస్తి కూడా సంపాదించుకుంటున్నారు, కొంటున్నారు భూములు. ఈ 3 కమ్యూనిటీలు పర్వాలేదు. కొద్దిగా పద్మశాలీలు
కొంత బ్యాక్వర్డ్ ఉన్నా కూడా అందులో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత కొంత పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు. మరీ పూర్తిగా అధ్వానంగా ఏం లేదు అది. ముదిరాజులు కొంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా రాజకీయంగా కొంత చైతన్యం, సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ బలమైన 5 బీసీ సంఘాలు ఒకటైనట్టయితే, బీసీ కుల సంఘాలు ఒకటైనట్టయితే, మన ఓట్లు మనం వేసుకుందాం, మనకు నోట్లతో పని లేదు అని కనుక ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగితే, ఇప్పటిదాకా ఈ డబ్బే శాసించింది, ఇప్పుడు మనం ఓటు మన వాళ్ళకు మనం వేసుకొని మన వాళ్ళని గెలిపించుకుందాం, ఒక ఛాన్స్ తీసుకుందాం అని చెప్పి అట్లా ప్రతి బీసీ కుటుంబాన్ని టచ్ చేసినట్టయితే కొంత సోయి వస్తుంది. విద్యార్థులంతా బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రుల మనసు మార్చారు మొన్న. అటువంటప్పుడు ఇప్పుడెందుకు పోరు బీసీ విద్యార్థులు? బస్సులు వేసుకొని 10,000 గ్రామాలకు వెళ్తారు, 13,000 హామ్లెట్లకు వెళ్తారు. డెఫినెట్గా ఏంటంటే ఆ బీసీ విద్యార్థులు కలిగించే సోయి ఏదైతే ఉన్నదో అది డబ్బు ప్రవాహాన్ని ఎదుర్కొంటుంది. ఒకటి మొదలు కావాలంటున్నా నేను. అతి త్వరలో ఈ ఈ 5 కులాలలో ఉన్న ముఖ్యులు కలిసైనా ఒక బీసీ రాజకీయ పార్టీని స్టార్ట్ చేయాలి. ఏకపక్షంగా ఎవరో ఒక తెలివైన బీసీ పార్టీ పెడితే ఎవరు రారు. వీళ్ళందరినీ కలుపుకొని పెట్టాలి. ఇది మాది అని ఓన్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ఉపకులాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటిది ఏదైనా వస్తే వాళ్ళు వెనకాల చేరడానికి సిద్ధంగా ఉన్నారు. 100 కులాలకు పైన ఇప్పటిదాకా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు బీసీలల్లో. మరి అటువంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించేటట్టుగా ఉండాలి. చివరిగా మీరు కుల గణన, బీసీ కులగణన పైన ముఖ్యమంత్రికి ఆ ముగ్గురు రెడ్లు ఎవరో మీ ఇద్దరు స్నేహితులు దాంట్లో మరి కూర్చొని రాసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పట్లేదు, ముఖ్యమంత్రికైనా మీరేం చెప్తారు? ఈ ఎస్కేఎస్ ఏదైతే ఉన్నదో సమగ్ర కుటుంబ సర్వే, ఆ సర్వేలో ఉన్న కుటుంబాల జనాభా పెరగచ్చు కానీ పర్సంటేజీలు మారవు. ఆ పర్సంటేజీల ప్రకారం మేమెంతో మాకంత అనే వాటా వాళ్ళకు అన్ని రకాలుగా దక్కాలి. ఆర్థికంగా దక్కాలి, రాజకీయంగా దక్కాలి, లబ్ధిదారులలో వాళ్ళ ఎంపికలు దక్కాలి, ప్రతి విషయంలో కూడా దక్కాలి. కాబట్టి ఆ సర్వే ఫలితాలను మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసేటట్టుగా పాలనా రీతులను ఆ మేరకు చేసుకోవాలి. రెండవది 42% అయితే ఉన్నదని రుజువు అయింది కదా, 46% ఉన్నదని చెప్పారు కదా మీ లెక్క ప్రకారమే. ఆ 42 ఇవ్వండి. ఇస్తే కనీసం మీ మీద ఈ కోపం అన్న కొంచెం తగ్గుతుంది. మీ లెక్క శాశ్వతం కాదు. రేపు ఇంకో 3 ఏళ్ల తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ మళ్ళొకసారి సర్వే చేసి అసలు విషయాలు బయటికి తీసుకొస్తుంది. బట్ అప్పటిదాకా ఆ 42% అన్న రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి చేసినాక ఇక తగ్గించకపోవచ్చు ఎవరు, అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అది చేసినా కూడా బీసీలు కొంత రేవంత్ రెడ్డిని ఎత్తుకెత్తుకునే అవకాశం ఉంటుంది.